హాయ్ అండి. వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ చికెన్ ఫ్రై అండి. కేజీ చికెన్తో మనం ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందామండి. ఈ చికెన్ ఫ్రై అనేది బ్యాచిలర్స్ కోసం స్పెషల్గా చేసి పెడుతున్నానండి. బ్యాచిలర్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ముక్క చూడండి, బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అయ్యి లోపల వరకు బాగా కుక్ అవుతుంటుంది. చూడండి ఎంత బాగా కుక్ అయిందో, చూసేదానికి కూడా ఎమ్మీగా ఉంది కదా. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. సింపుల్గా చేసేసుకోవచ్చు. సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అనమాట చికెన్ ఫ్రై రెసిపీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ మన కిచెన్లో ఉండే ఐటమ్స్ ఏనమాట. దీనికోసం ముందుగా నేను ఒక కేజీ చికెన్ని తీసుకున్నానండి. దీన్ని సాల్ట్ వేసి బాగా ఒక 4-5 టైమ్స్ పాటు బాగా నీచు వాసన లేకుండా బాగా కడుక్కోవాలి శుభ్రంగా. వాటర్ అన్నీ తీసేసి ఈ విధంగా తీసుకొని చికెన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాము. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత దీనిలో 2 పచ్చిమిర్చీలు ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకుంటే అందులో ఫ్లేవర్ కూడా చికెన్ ఫ్రైకి చాలా బాగుంటుంది. తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ను ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవ్వడానికి మనం సాల్ట్ వేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్, కేజీ చికెన్ కాబట్టి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దాని అరోమా అనేది వేరుగా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అర కేజీ చికెన్కి అయితే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుందండి. మన కేజీ కాబట్టి ఇక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూను పసుపు వేసుకొని చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చికెన్లో ఉన్న వాటర్ చికెన్లో చాలా వాటర్ ఉంటాయి కదండి ఉడికేటప్పుడు. ఆ వాటర్ అంతా పోయి మనకి చికెన్ అనేది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. మూత పెడితే ఎక్కువ వాటర్ ఫామ్ అయిపోతాయి. చూడండి, మూత పెట్టకుండా ఉన్నా కూడా మనకి వాటర్ అనేది వచ్చేసింది. చూడండి, ఈ విధంగా వాటర్ వచ్చాయి కదా. ఈ వాటర్ కూడా మొత్తం ఇనికిపోవాలి. ఇనికిపోయి ఆయిల్ అనేది పైకి తేలితే మనకి ముక్క బాగా ఉడికిపోయినట్టు అనమాట. చూడండి, ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయిపోయింది. మనకు వాటర్ అన్నీ పోయి ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఈ టైంలో మనం దీన్ని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పీస్ అనేది ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫ్రై అంటేనే కొంచెం గోల్డెన్ కలర్లో ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో చూడండి, నీళ్ళన్నీ అయిపోయి ఇంకిపోయిన తర్వాతనే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తే మళ్ళీ ఇంకా నీళ్ళు ఊరుతూ ఉంటాయన్నమాట. అందుకని సాల్ట్ అని పోయి సాల్ట్ ముందర వేయకుండా మనకి వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత ఆయిల్ బయటికి రిలీజ్ అవుతుంది కదా. బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ అప్పుడు వేసుకోవాలన్నమాట. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ రావాలన్నమాట పీస్ అనేది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కారం, పసుపు అన్నీ మసాలాలన్నీ వేసుకోవాలి. చూడండి, ముక్క అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. నేను ఇక్కడ కేజీ చికెన్కి 3 టేబుల్ స్పూన్ల కారం వేసాను. 1 టేబుల్ స్పూన్ల మిరియాల పొడి వేసాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసాను. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు మొత్తం మసాలాలన్నీ కలిసేటట్టు చికెన్కి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మిరియాల పొడి ఫ్రైలో వేసినందువల్ల ఏంటంటే చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం డిఫరెంట్ టేస్ట్లో చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది అనమాట. చాలా సింపుల్గా చేసే ఐటమ్సే కదండి. మన ఇంట్లో ఉండే పౌడర్లు ఇవన్నమాట. ధనియాల పొడి, జీలకర్ర పొడి,
గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు ఇవే కదండి మనం వేసింది. చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్ మనకి ఈజీగా చేసుకునే విధంగా ఉంటుందన్నమాట. వాళ్ళ కోసమే ప్రత్యేకంగా చేసిన రెసిపీ అనమాట ఇది. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. రసం కాంబినేషన్ పప్పులో సూపర్ టేస్టీగా ఉంటుంది. తర్వాత బాగా మసాలాలతో పాటు చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరిని తురిమి వేసుకున్నానండి. మిక్సీ బట్టి వేసుకున్నాను. వేసుకొని తర్వాత లాస్ట్లో కూడా ఒక గుప్పెడు కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ ఫ్రైలో ఎప్పుడైనా సరే కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవరే వేరండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు ఫ్లేవరు చికెన్ ఫ్రైలో. చూడండి, చికెన్ ఫ్రైలో వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 మినిట్స్ పాటు ఈ వాసన అంతా చికెన్కి పెట్టేటట్టు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే మన ఎమ్మి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూస్తుంటే నూరూరిపోతుంది. రసం కాంబినేషన్ కానీ పప్పులోకి కానీ సూపర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.